హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్ట్ అండ్ స్పైసీగా ఉండే రొయ్యల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఉండాలి. అలాగే రొయ్యలను బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని మనం పక్కన పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసేసుకొని బాగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు బాగా వేయించుకోవాలి. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ రొయ్యలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఆ మిగిలిన ఆయిల్లో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాక వేసుకోండి. అలాగే మనం వేయించుకున్న ఈ రొయ్యలను కూడా వేసేసుకొని గరం మసాలా పౌడర్, అలాగే తగినంత ఉప్పు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తొక్క తీసుకున్న వెల్లుల్లి రబ్బలు కొద్దిగా వేసుకొని ఒక 3 నిమ్మకాయలను రసం తీసుకుని ఆ రసం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే రొయ్యల పచ్చడి రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.